అయ్యా, ఈ ఫీజులు మితిమీరిపోయారా? సంపాదించేదంతా పిల్లలు చదువుకే పోతుందో. నిజమేరా, నా బిడ్డకు అడిగిన ఫీజు వింటే గుండాగిపోయింది. మన టైంలో ఇంత కష్టం ఉండేదారా? ఇప్పుడు చదువు పేదోళ్ళకి దూరం అయిపోయింది. చదివించాలంటే అప్పులు, చదవనిస్తేనే భవిష్యత్తు. ఏం చేయాలో అర్థం కావటం లేదురా. అరే, మన మల్లన్న ఏమో చెప్తున్నాడురా. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలంటే ఇది కార్పొరేట్ శక్తులు అడ్డుకుంటున్నటువంటి దానికంటే పెద్ద ఉద్యమాన్ని ఇక్కడ తీసుకురావాలి. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏప్రిల్ 26 తారీఖు ఆదివారం రోజున ఇందిరా పార్క్ దగ్గర రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. పోతారు కదన్నా అక్కడక్కడ. కేసీఆర్ ఆడ మీటింగ్ పెట్టిందంటే వరంగల్కు పొద్దుగాలనే బయలుదేరుతాం తయారైపోయి, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంకో తాన మీటింగ్ పెట్టిందంటే బస్ ఎక్కిపోతూనే ఉంటాం, ఇంకో తాన బీజేపీ ఆయన మీటింగ్ పెట్టిందంటే పురుకుతూనే ఉంటాం కదా. నీ కొడుకు కోసం ఎప్పుడన్నా వస్తావా? నీ బిడ్డ కోసం ఎప్పుడన్నా వస్తావా? ఇప్పుడు వచ్చింది ఆ టైం. దా ఇందిరా పార్క్ కాడికి పోదాం, దా మాట్లాడుకుందాం. దా మనం అడగకపోతే వీళ్ళు ఈ విధంగానే దోపిడీ చేస్తారు. నువ్వు గట్టే నీ బిడ్డల లక్షల రూపాయల ఫీజులు ఆగాలంటే రైట్ టు ఎడ్యుకేషన్ అమలు. చలో ఇందిరా పార్క్, చలో ఇందిరా పార్క్, చలో ఇందిరా పార్క్, చలో ఇందిరా పార్క్. రండి, ఫీజుల దోపిడీని ఖతం చేద్దాం, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుదాం. చలో ఇందిరా పార్క్. తీన్మార్ మల్లన్నగా నేను వస్తున్నా. మరి ఫీజులు కట్టలేక అవస్థ పడుతున్న తల్లిదండ్రులారా, మీరు వస్తున్నారా? ఒక్కరోజు రండి. ఏప్రిల్ 26, 2026న ఉదయం 11 గంటలకు కలుద్దాం. మన హక్కు మనం సాధించుకుందాం.